నాకున్నన్ని ప్రాబ్లమ్స్ లైఫ్లో ఎవరికీ ఉండవు అనుకుంటాను. నేను బతికాను అవసరం, చచ్చిపోవడమే కరెక్ట్. ట్రైన్ ఇప్పట్లో వచ్చేలా లేదు, అంత ఓపిక నాకు లేదు. దూకి చచ్చిపోదాం. అమ్మో, ఇంత లోతా? కొంచెం లెంత్ తీసుకువద్దాం. మన వల్ల అయ్యేలా లేదు కానీ మనకు ట్రైనే బెటర్. వేళ గురువుల ఆజ్ఞతో గుర్తుని నింగిని ఉత్తర దిక్కున ఊరిని విడిచితిని పల్లెలు పురములు పట్టణంబులు పేటలు దాటితి కోటలు దాటితి అడుగులు దాటితి మడుగులు దాటితి అన్నీ దాటితి బొటన వేలుతో నెత్తురు పొంగ పులుగుట విభూత ధరించితిని అభిషేకించిన ఆకాశానికి జ్యోతులు చెప్పుత చెలుగుచుమడి వస్త్రంబులు కట్టితి మండలమ్ముగా మాగిన పిమ్మట భైరవుడై శత్రువుని చంప చూచితిని ఎవ్వరు చూడలింగం నిర్భద్రంగం నిశ్చలింగం ఆది తేజమగు ఐక్యలింగం పురాణ ప్రథమవు పవిత్రలింగం. శివారై ఎక్కడున్నావురా? శివ, నన్ను వదిలేసి వెళ్ళిపోయావారా? ఎవరండి శివ? అసలు ఏమైంది? కూర్చో చెప్తా. శివ అని నా బెస్ట్ ఫ్రెండ్, ఇదిగో ఇక్కడే ట్రైన్ కింద తలపెట్టి చనిపోయాడు. ఆ ట్రైన్ బాడీ మీదకి వెళ్ళిపోయింది. తలలో చిన్న మీద ఉంటుంది కదా, అది ఎగురొచ్చి బయటపడింది. ఈ బోన్స్ అన్నీ పౌడర్ అయిపోయాయి. హార్ట్ ఉంటుంది చూడు, హార్ట్ అది లేసి వచ్చి అలా కొట్టుకుంటా ఉంది. బాడీ అంతా గుర్తుపట్టరాకుండా అయిపోయింది. ఇంటికి తీసుకెళ్ళాం బాడీని. అమ్మ విలవిల ఏడుస్తుంది. పేగు తెంచుకొని పుట్టిన కొడుకు గొంతు తెగిపడి అరిచినా రాడని తెలిసి చాలా బాధలో ఉంది. నాన్న మూలకలా పడిపోయాడు అంతే. పాపం పున్నమ నరకం నుంచి కాపాడుతాడు అనుకున్నాడు, కానీ బ్రతుకుండగానే తనని నరకంలోకి నెట్టేసి వెళ్ళిపోతాడు అనుకోలేదు కావచ్చు. చాలా భయంకరంగా ఉంది అక్కడ పరిస్థితి. అందరు ఏడుస్తున్నారు, అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు. అక్కడ అపోలో హాస్పిటల్లో 90 ఏళ్ళ ముసలాడు తన ప్రాణాల కోసం ఇంకా కొట్లాడుతూనే ఉన్నాడు. వీళ్ళకి ఏం రోగం వచ్చిందని, ఏం బాధ వచ్చిందని. మనకి ఇష్టం వచ్చినట్టు బ్రతకాలనుకోవడంలో తప్పులేదు, కానీ బ్రతకాలి. మనల్ని కన్నవారి కోసం, మనం కట్టుకున్న వారి కోసం, మనల్ని కావాలనుకునే వారి కోసం బ్రతకాలి. మధ్యలో పోయే హక్కు మనకు లేదు. ఆయన నువ్వేంటి సూసైడ్ చేసుకుందామని వచ్చావు కదా? లేదు, మరి ఊరికే చూద్దామని వచ్చాను. ఇంతకీ మీరెందుకు వచ్చారు? నేనా? సూసైడ్ చేసుకోవడానికి. ఏంటి? సార్, ఎవరో నారాయణమూర్తి అంట, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో చిన్న వర్కర్. ఎవరో శాప్ అని ఫోన్ చేసి ₹1,00,000 ఇమ్మంటే ఇచ్చేశాడు. వచ్చే నెలకి 2 లక్షలు చేసిస్తా అన్నారంట వాళ్ళు. మోసపోయాడని తెలిసి ఇప్పుడు మనకు ఫోన్ చేస్తున్నాడు సార్. శాపా? ఎవరయ్యా వాళ్ళు? ఏమో సార్, కానీ జనాలు ఎంత పిచ్చోలేంటి సార్, ఏది ఆలోచించరా వాళ్ళు? కకృతి సత్యం. మన దేశంలో అవినీతికి అవధి లేదు, కకృతికి కొదువ లేదు. ఈ రెండింటికి లోటు లేదు. అదే వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. అంతే సార్. సార్ మీతో కొంచెం మాట్లాడాలి. కూర్చోండి. చెప్పండి. సార్, నేను ఇక్కడనే అమృత అపార్ట్మెంట్స్లో ఒక రూమ్లో ఉంటాను. ఒకరోజు రూమ్ షేర్ చేసుకోవడానికి మా ఇంటి ఓనర్ కథని పరిచయం చేశాడు. సరేనండి, 15 లక్షలేగా, మీ అకౌంట్ డీటెయిల్స్ చెప్పేయండి, నేను వేసేస్తాను. ఏంటి సార్, ఏదో 15 లక్షలు అని విన్నాను, ఏంటి సంగతి? ఈ విషయం తెలుసా మీకు? ఎవరో శాపాలంట. 15 లక్షలు ఇస్తే వాళ్ళు తిరిగేసి మనకు 30 లక్షలు ఇస్తారంట.
అయ్యో, ఇంత అమాయకులా ఉన్నారేంటి సార్? ఏమైంది? ఈ షాపు ఇదంతా పెద్ద బోగస్ సార్. వాళ్ళు పెద్ద క్రిమినల్స్. ఇలానే చెప్పి చాలా మందిని మోసం చేశారు వాళ్ళు. ఏంటి బోగసా? అవును సార్, ఇదంతా బోగస్. మీరేం చేస్తారంటే వెంటనే వెళ్ళి క్రైమ్ బ్రాంచ్లో ఏసీపీ ధైర్య సాస్ అని ఉంటారు. ఆయనకు జరిగిన విషయం మొత్తం చెప్పండి. సరే. హలో యూ ఇడియట్స్, ఎవట్రా మీకు కాల్ చేయమని చెప్పింది? నా రూమ్మేట్ అని జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మీకు ఆ నెంబర్ ఇచ్చాను అంతే. షాప్ని చాలా సీక్రెట్గా నడుపుతున్నాం. మీరు చేసే చిన్న చిన్న తప్పుల వల్ల అందరం దొరికిపోతాం. ఒక్క పని సరిగా చేత కాదు. సరే వదిలే, నేను చూసుకుంటా. కాల్ చేసిన వాళ్ళు ఏ పేరు అన్నారు? సార్ అది శాప్ అని చెప్పారు సార్. శాప్. సరే, వాళ్ళు ఎంత అడిగితే అంత డిపాజిట్ చేసేయండి. దాని ద్వారా మనకు క్లూ దొరికే ఛాన్స్ ఉంది. మీరేం భయపడకండి, మీ డబ్బుకి నాది బాధ్యత. ఓకే సార్, మీరు చెప్పినట్టే చేస్తాను. అన్ని లక్షలు అడిగారంటే లక్షాధికారి అయ్యి ఉంటాడు. రెంట్ రూమ్లో ఉంటూ మళ్ళీ రూమ్ షేర్ చేసుకోవడమా? మరి ఎంతకని చేసేయండి సార్. దేవుడి దగ్గరికి ఒక సీఎని పంపించాలి సత్యం. షీట్స్ బ్యాలెన్స్ చేయడం రావట్లేదు. అన్నీ ఉన్నోడికి సంతృప్తి ఇవ్వడు, ఏమీ లేనోడికి చిన్న ఆశ కూడా మిగలనివ్వడు. సరే కానీ బిల్లు కట్టొచ్చు. బంగ్లాదేశ్లో బ్యాటింగ్ రాదంటే చైనా వచ్చి బ్యాటింగ్ వచ్చి అడిగిందంట. నాకు వచ్చే జీతమే ఇంత, దానిలో టీ బిల్లు, మార్కెట్లో సగం బిల్లు, ప్రతి దగ్గర నాతోనే కట్టిస్తాడు సగం బిల్లు. ఏంటో. దొంగ బాబా దోచే జాబా. నగరంలో దొంగ బాబాల దొరతనం. ఒకే రోజు 20 మంది దొంగ బాబాలు బయటపడ్డారు. కానీ వాళ్ళందరూ పరారీలో ఉండడం గమనార్హం. అసలు వాళ్ళెవరు, ఎక్కడి నుంచి వచ్చారు అన్న విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. హలో సార్, చా ఇది బాగాలేదు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఐఎమ్ బిట్ లేట్, సో సారీ. యా, ప్లీజ్ టేక్ యూర్ సీట్. యాక్చువల్లీ హ్యావ్ గాట్ సమ్ వర్క్, అందుకే మీరు చెప్పిన ప్లేస్కి రాలేకపోయాను. అందుకే ఇంటికి రమ్మని చెప్పాను. ప్లీజ్ డోంట్ మైండ్. ఇట్స్ టోటలీ ఫైన్ సార్. సైన్స్ ఆఫ్ సూపర్స్టిషన్లో మీరు చాలా రీసెర్చ్ చేశారు. అయినా మీరు చాలామందికి అపరిచితులే. ఇంతవరకు మీరు ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఫర్ ద ఫస్ట్ టైం మా పేపర్కే ఇస్తున్నారు. ఇట్స్ యాక్చువల్లీ ఆర్ ప్లెజర్ టు గెట్ యువర్ ఇంటర్వ్యూ. అదే, సర్టన్లీ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ వీ ఫీల్ లైక్ మన నాలెడ్జ్ వేరే వాళ్ళకి షేర్ చేయాలి, అది యూజ్ అవుతుంది. వీ ఫీల్ సో, అండ్ దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ ఐ ఫెల్ట్ వెన్ యూ ఆస్క్ మీ ఫర్ అన్ ఇంటర్వ్యూ. సార్, మనం దొంగ బాబాల గురించి వింటూనే ఉన్నాం. కానీ నిన్న ఒకే రోజు 20 మంది దొంగ బాబాలు బయటికి వచ్చారు. దీనిపై మీ స్పందన? అదే, నిన్న పేపర్లో చూశాను. మనుషులకి నమ్మకాలు ఉండాలి, తప్పులేదు, కానీ అవి మూఢనమ్మకాలుగా మారకూడదు. ఐ విల్ గివ్ యూ అన్ ఇన్స్టెంట్. నేను ఒక వ్యక్తిని చూశాను. తను పని మీద వెళ్తూ ఒక నల్లపిల్లి అడ్డం వచ్చిందని చెప్పి హీ వెంట్ బ్యాక్, హీ స్టాప్డ్ హిస్ వర్క్. నిజంగా నేను ఆశ్చర్యపోయాను. ఆ నల్లపిల్లి తన పనికి ఏ విధంగా అడ్డం వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. మన మనుషుల్లోనే రేసిజం ఉండకూడదు, నలుపు తెలుపు ఇలాంటివి ఉండకూడదు అని మనం అనుకుంటూ ఉంటాం. మరి అది కూడా మనలాంటి ఒక జీవే, మూగజీవి. తన రంగు మన పనికి ఏ విధంగా ఆటంకం కలిగిస్తుందో నాకైతే అర్థం కాలేదు. ఇటువంటివి మనుషుల్లో పోవాలి. సార్, మీ పర్సనల్ లైఫ్లో పబ్లిక్లో చూసిన మూఢనమ్మకాల గురించి చెప్తారా? అదే ఇందాక చెప్పినట్టు, నల్లపిల్లి అడ్డం వచ్చిందని పని ఆపుకోవడం, మరి వాటర్లో కాయిన్స్ వేయడం, ఇలాంటివి చాలానే ఉన్నాయి. ఈ మూఢనమ్మకాలు కూడా మనకి నష్టం కలిగించినంత వరకు దట్ వుడ్ బి ఓకే. ఇఫ్ యూ టేక్ ఫర్ ఎ వైల్, ఏ ఉమెన్ ఈస్ నాట్ అలౌడ్ టు ఆఫర్ ప్రేయర్స్ టు గాడ్ అండ్ దే ఆర్ నాట్ సపోజ్ టు ఎంటర్ ఇన్ టు టెంపుల్స్ ఇన్ ఎ మంత్లీ కోర్స్. ఇఫ్ యూ థింక్ గాడ్ హ్యాస్ గివెన్ ఆల్ దోస్ థింగ్స్, ఐ డోంట్ థింక్ హీ హ్యాస్ సమ్ ప్రాబ్లమ్ విత్ ఇట్. ఒకవేళ భగవంతుడు ఇదంతా ఇచ్చినట్టయితే అతనికి దీంతో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మన మూఢనమ్మకాలు ఈరోజు ఏ స్థాయికి దిగజారాయంటే, మనకి పిల్లలు పుట్టట్లేదని బాబాల దగ్గరికి వెళ్ళే దౌర్భాగ్యమైన స్థితిలో ఈరోజు మన భారతదేశం ఉంది. మే ఐఎమ్ నాట్ అలౌడ్ టు సే ఆల్ దోస్ థింగ్స్, బట్ ఐ హ్యావ్ టు సే. ఈ మూఢనమ్మకాలకు కారణం ఏమై ఉంటుందని మీరు భావిస్తున్నారు? అదే, మనకి ఇప్పుడు చిన్నప్పుడు స్కూల్లో అర్థం కావడానికి కామా పెట్టిన దగ్గర పాజ్ ఇవ్వమని చెప్తుంటారు. దాన్ని మెల్లమెల్లగా మనం పాజ్ ఇచ్చిన ప్రతి దగ్గర కామా పెట్టాలేమో అని తప్పుగా అర్థం చేసుకుంటాం. వి టేక్ ఇట్ రాంగ్. నో, దిస్ ఈస్ నాట్ ఎ జోక్. దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెనింగ్ రైట్ నౌ.
మనం బేసిక్ లాజిక్ని మిస్ అవుతున్నాం. మన పూర్వీకులు మనకు చెప్పిన దాన్ని ఒక కష్టంగా ఫాలో అవుతున్నాం తప్ప దాంట్లో ఉన్న బేసిక్ లాజిక్ని అర్థం చేసుకోవడం ప్రయత్నించట్లేదు మనం. వీఆర్ మిస్సింగ్ దట్ లాజిక్. మా కోసం కొన్ని ఇన్స్టెంట్స్ చెప్పగలరా? అదే ఇప్పుడు మనం చూసినట్టయితే చాలామంది వాటర్లో కాయిన్స్ వేస్తుంటారు. పూర్వం అంటే రాగి నాణాలు వాడేవారు కాబట్టి రాగి నాణం వాటర్లో కరిస్తే ఆరోగ్యానికి మంచిదని వాళ్ళు అవే నీళ్లు తాగుతారు కాబట్టి వాటర్లో రాగి నాణం వేసేవారు. దే హ్యావ్ గాట్ సమ్ పాయింట్. కానీ ఇప్పుడు మనం ఏ పాయింట్ ఉందని చెప్పి వాటర్లో కాయిన్స్ వేస్తున్నాం? ఐ జస్ట్ కాంట్ అండర్స్టాండ్. మనం అలాగే చూసినట్టయితే నైట్ పూట నెయిల్స్ కట్ చేసుకోకూడదు అంటారు. పూర్వం లైట్ ఫెసిలిటీ బాగుండేది కాదు కాబట్టి మనం నెయిల్స్ హట్ చేసుకోకూడదు, అలాగే అక్కడిక్కడ పారేయకూడదు అన్న రీజన్ తోటి వాళ్ళు నైట్ పూట కట్ చేసుకోవద్దు అనేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం దాన్ని ఒక బ్లైండ్గా ఫాలో అయిపోతున్నాం. అలాగే మనం చూసినట్టయితే చాలా ఉన్నాయి. నైట్ పూట ప్లాంట్స్ దగ్గరికి వెళ్ళకూడదు అంటారు, ఎందుకంటే రెస్పిరేటరీ సిస్టమ్ చాలా ఫాస్ట్గా ఫంక్షన్ చేస్తుంటుంది. మనం కార్బన్ డైఆక్సైడ్ ఇన్హేల్ చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుందని వెళ్ళకూడదు అంటారు. అలాగే మనం నార్త్ ఫేస్ చేసి పడుకోకూడదు అంటారు, ఎందుకంటే ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అసిమెట్రీ వల్ల కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి. ఇట్స్ ఆల్ అబౌట్ సైన్స్. కానీ మనం దీన్ని బ్లైండ్గా ఫాలో అయిపోతున్నాం. మనం యాక్చువల్ లాజిక్ని మిస్ అవుతున్నాం. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీవన్. నేనేమంటున్నా అంటే మన పూర్వీకులు మనకు చెప్పిన విషయాల యొక్క లాజిక్ తెలుసుకోకపోవడమే ఈ అన్ని మూఢనమ్మకాలకి కారణం అంటున్నాను. ఈ మూఢనమ్మకాలే వేరే వాళ్ళు మనల్ని మోసం చేసే అవకాశం ఇస్తున్నాయి. అందుకే ఈరోజు ఇంతమంది దొంగ బాబాలు పుట్టుకొస్తున్నారు. ఏ రోజైతే మనం ప్రతి విషయానికి లాజిక్ తెలుసుకోవడం స్టార్ట్ చేస్తామో ఆ రోజే ఈ అన్ని మూఢనమ్మకాలు అంతరించిపోతాయి. అప్పుడే దేశం బాగుంటుంది. Thanks a lot, sir. This interview was very informative and hope we meet again. యా, ఓకే దెన్. అలా చూడకపోతే నువ్వు కూడా తెచ్చుకొని తాగొచ్చు కదా సత్యం. ఆల్రెడీ తాగేశాను సార్. మరి ఇంకేం, బిల్లు కట్టేపో. ఉందే, కట్టేశాను సార్. ఓ, అయినా ఇదేం బాగలేదు సార్. పోలీస్ స్టేషన్లో ఉండాల్సిన మీ సార్ ఎప్పుడు టీ స్టాల్ దగ్గర ఉంటున్నారు ఏంటని జనాలు ఎక్కిరిస్తున్నారు సార్ నన్ను. అయ్యో సత్యం, చిన్నప్పుడు ప్రిన్సిపల్ క్యాబిన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలంటే భయపడేవాళ్ళం. రౌండ్స్కి వస్తారులే అప్పుడు ఇవ్వచ్చు అనే ధీమా. ఇది అంతే, స్టేషన్లో ఉంటే కంప్లైంట్ ఇవ్వడానికి జనాలు భయపడుతున్నారు సత్యం. అందుకే ఇక్కడ ఉంటే బాగా ఫ్రీ ఉంటుంది కదా. కవర్ డ్రైవ్ సార్. ఏంటమ్మా, కన్విక్టా కంప్లైంటా? విట్నెస్ సార్. సత్యం, వీడి మ్యాటర్ ఏంటో తీసుకెళ్ళి మాట్లాడు, నేను వస్తున్నా. పదమ్మా. సార్ వీడి ప్రొఫెసర్ ఆదర్శని చూశాను, సూసైడ్ ఏదో అంటున్నాడు సార్. ఏంట్రా, ఏం జరిగింది? సార్ యాక్చువల్లీ ఇదే సార్ జరిగింది. ఆ రోజు సూసైడ్ చేసుకున్న వ్యక్తినే ఈరోజు నేను పేపర్లో చూశాను. అదే మీకు చెప్దామని వచ్చాను. అవును, సూసైడ్ చేసుకోవడం తప్పని తెలియదా నీకు? ఇంకోసారి చేయను సార్. ఏంటి, ఇంకోసారి ఇలాంటి వేసాలు వేస్తే బొక్కలు వేస్తా. లేదు సార్, ఆ రోజుతోటి నాకు ప్రాణం విలువతో పాటు చావు భయం కూడా తెలిసింది. ఓకే సత్యం, ప్రొఫెసర్ ఆదర్శ్కి వచ్చే కాల్ సెంటర్ ట్రేస్ చేయండి. అతను ఎప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎప్పుడు ఎవరిని కలుస్తున్నాడు అన్ని విషయాలు నాకు తెలియాలి. అతన్ని మాత్రం పట్టుకోవద్దు, డీటెయిల్స్ మాత్రమే కావాలి. నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాల్సి వస్తుంది. వెళ్ళు. సార్ అది ఇందాక బిల్లు ఆల్రెడీ పే చేశాను సార్, మళ్ళీ మీరు ఎందుకు కట్టారు? ఓ అదా, రా చెప్తా. నువ్వు కట్టింది నా బిల్లు కాదు సత్యం, నువ్వు నెల నెల వాడి దగ్గర తీసుకునే మామూలు. అక్కడే కాదు, మార్కెట్లో కూడా నువ్వు వాళ్ళ దగ్గర ఎంత తీసుకుంటున్నావో అంతే నీతో కట్టిపిస్తున్నాను. అందుకే నా కంప్లీట్ బిల్ ఎప్పుడూ నీతో కట్టిపోయలేదు. నువ్వు వాళ్ళ దగ్గర ఎంత మామూలు తీసుకుంటున్నావో అంతే నీతో రీపే చేస్తున్నాను. సార్ అది సారీ సార్. పోలీస్ అంటే పవరో దాని వల్ల వచ్చే పొగరో కాదు సత్యం, జనాలకు మనం ఇచ్చే ప్రామిస్, దాన్ని నిలబెట్టుకో.
గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సత్యం. థియరీ క్లాస్ ఉండేనా సార్? ఒక బ్యాచ్కి అయింది సత్యం, ఇంకో బ్యాచ్కి ఉంది ఇప్పుడు. మీరు చెప్పినట్టే ప్రొఫెసర్ ఆదర్శని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాం సార్. నిన్న ఒక స్ట్రేంజర్ని కలిశాడు సార్. ఆ వ్యక్తి ఎవరా అని ఆరాధిస్తే మొన్న మిస్ అయిన దొంగ బాబాల్లో ఒక దొంగ బాబాగా తేలాడు సార్. వాట్? ప్రొఫెసర్ ఆదర్శ్కి ఆ క్రిమినల్తో పని ఏంటి? ఏమో సార్, వాళ్ళు మాట్లాడుకునేది వినబడలేదు. అదే కాకుండా అతని కాల్స్ కూడా ట్రేస్ చేశాం సార్. ఇది ఒకసారి వినండి. ఈ దారి మంచిది కాదు, మానుకోమని చాలాసార్లు చెప్పాను వాడికి, కానీ వాడు నా మాట వినలేదు. చివరికి ఇలా చనిపోయాడు. సరే, కనీసం డెడ్ బాడీని చూసి ఏర్పాట్లను చేయండి. దీన్ని బట్టి చూస్తే ప్రొఫెసర్ ఆదర్శ్ ఆ రోజు చనిపోయినవాడు. వీళ్ళిద్దరు వేరుగా అనిపిస్తుంది. అవును సార్, నాకు కూడా అదే అనిపిస్తుంది. ఆ రోజు మన కానిస్టేబుల్స్ పంపించి బాడీ కోసం సెర్చ్ చేయించాను, కానీ ఆ రోజు డెడ్ బాడీ దొరకలేదు. ఓన్లీ ట్రేసెసే దొరికాయి. ఏమో సార్, అంతా కన్ఫ్యూజన్గా ఉంది. సరే చూద్దాం. శాప్, అసలు వీళ్ళ ఎయిమ్ ఏమై ఉంటుంది? అదే సార్, సినిమాలో చూపిస్తారు కదా, ప్రజల దగ్గర డబ్బు దోచుకుని వాళ్ళకే మంచి చేస్తున్నారేమో. నువ్వు చెప్పిన పాయింట్ ప్రకారం అయితే వాళ్ళు డబ్బున్న వాళ్ళ దగ్గర మాత్రమే దోచుకోవాలి, కానీ మనం చూసినట్టయితే వాళ్ళు చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర కూడా దోచుకున్నారు. ఈ కేసుని మనం ఫస్ట్ నుంచి మొదలు పెడితే మిడిల్ క్లాస్ అయిన నారాయణమూర్తి దగ్గర నుంచి వాళ్ళు మనీ తీసుకున్నారు. అలాగే రిచ్ అయిన విరాజ్ మోహన్ దగ్గర నుంచి కూడా మనీ తీసుకున్నారు. అంటే నువ్వు అనుకున్న పాయింట్ రాంగ్. కరెక్టే సార్. అవును సార్, డిపాజిట్ చేసిన అకౌంట్ డీటెయిల్స్ నుంచి మనమేం క్లూ రావట్లేమా సార్? యా, ఐవ్ గాన్ త్రూ ఇట్. దే ఆర్ క్లెవర్ ఇనఫ్ సత్యం. అవన్నీ ఫేక్ డీటెయిల్స్. విరాజ్ మోహన్ చెప్పిన దాని ప్రకారం కల్ప్రిట్ 1 కూడా శాప్కి సంబంధించిన వ్యక్తే. విట్నెస్ చెప్పిన దాని ప్రకారం ఆ రోజు సూసైడ్ చేసుకున్న వ్యక్తి కల్ప్రిట్ 2. వీళ్ళిద్దరు ఒకే వ్యక్తి అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ ప్రొఫెసర్ ఆదర్శ్ కాల్ ట్రేస్ ప్రకారం వీళ్ళిద్దరు ఒకే వ్యక్తి, ఆ వ్యక్తి చనిపోయాడు. అంటే ఆ రోజు కానిస్టేబుల్స్ అక్కడికి వెళ్ళక ముందే ప్రొఫెసర్ ఆదర్శ్ ఆ బాడీని తెప్పించుకున్నాడు. సో మనకు ఆ రోజు ఆ ట్రేసెస్ మాత్రమే దొరికాయి. కానీ ఇక్కడ ప్రొఫెసర్ ఆదర్శ్ ఆ దొంగ బాబాని కలవడం వల్ల అతన్ని కల్ప్రిట్ 3గా పరిగణించాం. ఈ కేసులో మనకు దొరికిన ఆఖరి క్లూ దొంగ బాబా. ఆ దొంగ బాబాని పట్టుకున్నట్లయితే ఈ కేసుని మనం ఆల్మోస్ట్ సాల్వ్ చేసినట్టే. కానీ ఈ మొత్తం కేసులో ఏదో ఒక చిన్న పాయింట్ మనం మిస్ అవుతున్నాం సత్యం. ఆ చిన్న పాయింటే మనల్ని దొంగ బాబా దగ్గర తీసుకెళ్తుంది. వీడొకడు. ఎవరు సత్యం? ఆ ఇంటి పక్కన ఒక ల్యాండ్ ఉంది సార్. ఆ ల్యాండ్ ఓనర్ ల్యాండ్ కొనమని దొబ్బేస్తున్నాడు. ఏంటి, ల్యాండ్ ఓనరా? అవును సార్, ల్యాండ్ ఓనర్. ఓనర్ సత్యం, ఆ ఇంటి ఓనర్. మనం మిస్ చేస్తున్న పాయింట్ ఇదే. విరాజ్ మోహన్కి కల్ప్రిట్ 1ని పరిచయం చేసింది ఆ ఇంటి ఓనరే. కాబట్టి ఆ ఓనర్కి శాప్ వాళ్ళతో సంబంధం ఉండే ఉంటుంది. సో ఆ ఓనర్ని పట్టుకుంటే వాడే మనల్ని దొంగ బాబా దగ్గర తీసుకెళ్తాడు. ఇంకే కేసు సాల్వ్ అయిపోయినట్టు. దొంగ బాబా ఏంట్రా, మంత్రాలు చెప్పిస్తున్నావా? తలపైకెత్తమ్మా. ఇప్పుడు చెప్పమ్మా, ప్రొఫెసర్ ఆదర్శ్కి నీకు సంబంధం ఏంటి? ప్రొఫెసర్ ఆదర్శ్ని ఎందుకు కలిసావు? ప్రొఫెసర్ ఆదర్శ్కి శాప్తో సంబంధం ఉందా? అసలు ఈ శాప్ అంటే ఏంటి? వాళ్ళు ఏం చేస్తుంటారు? చెప్పేమో, టైం లేదు. శాప్ సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్. ప్రొఫెసర్ కూడా శాప్కి సంబంధించిన వాడే. మేము బాగా డబ్బున్న వాళ్ళ దగ్గర డబ్బు లాగి అది కొన్ని మంచి పనుల కోసం వాడుతూ ఉంటాం. అదంతా బ్లాక్ మనీ అవ్వడం వల్ల ఎవరు కంప్లైంట్ ఇవ్వరు. ఒకవేళ కంప్లైంట్ ఇచ్చినా వెంటనే రియలైజ్ అయ్యి కేసు విత్డ్రా చేసుకుంటారు.
నాకు తెలిసి విరాజ్ మోహన్ కూడా కేసు విత్డ్రా చేసుకున్నట్టు మీకు కాల్ చేసే ఉంటాడే. అమ్మాయి రైట్? యా, కానీ మిడిల్ క్లాస్ అయిన నారాయణమూర్తి దగ్గర కూడా డబ్బు తీసుకున్నారే, మరి దాని సంగతి ఏంటి? వాడు పెద్ద తాగుబోతు. కూతురు పెళ్లి కోసం తన భార్య దాచిన డబ్బులంతా తాగుడికే ఖర్చు చేస్తున్నాడు. అందుకే వాడి దగ్గర డబ్బు తీసుకొని మళ్ళీ వాళ్ళ భార్యకే తిరిగి ఇచ్చేసాం. ఇలా మేము మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర దోచుకున్న ప్రతిదానికి ఒక రీజన్ ఉంది. మొత్తానికి మేము చేసేది మంచే. మరి ఆ దొంగ బాబా అవతారం ఏంట్రా? ఇదంతా ప్రొఫెసర్ ఆడించిన నాటకం. ఆ దొంగ బాబాలంతా అబద్ధం. వాళ్ళంతా మా మనుషులే. ప్రజలంతా మూఢనమ్మకాల వెంట పరిగెడుతున్నారని వాళ్ళలో మార్పు తేయడానికి చేసిన ప్రయత్నం ఇది. మరి ప్రొఫెసర్ ఆదర్శ్కి ఆ రోజు సూసైడ్ చేసుకున్న వ్యక్తికి ఏంటి సంబంధం? వాళ్ళిద్దరూ వేరు కాదు. ఆ రోజు సూసైడ్ చేసుకుంది కూడా ప్రొఫెసరే, కానీ తను ఆ రోజు చనిపోలేదు. అదంతా ఒక నాటకం. ప్రొఫెసర్ బెస్ట్ ఫ్రెండ్ ఒక ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయారు. అప్పటి నుంచి ఎవరు సూసైడ్ చేసుకోకుండా తనకు వీలైనంత వరకు ప్రయత్నిస్తున్నారు. కానీ చనిపోయినట్టు నటించడం ఎందుకు అసలు? వాళ్ళకు ప్రాణం విలువే కాదు, చావు భయం కూడా తెలియాలని. సార్, ఆ రోజు తోటి నాకు ప్రాణం విలువతో పాటు చావు భయం కూడా తెలిసింది. ఇదంతా విన్న తర్వాత వీళ్ళ గురించి నీ ఒపీనియన్ ఏంటి సత్యం? నాకైతే వీళ్ళు చేసిన దీనిలో తప్పేం కనిపించట్లేదు సార్. ఏం చేస్తున్నారు సార్? జనాలకు మంచిగా. నాకైతే వీళ్ళ టీంలో జాయిన్ అయ్యి జనాలకు మంచి చేయాలని ఉంది సార్. అయితే నాతో కలుస్తావా సత్యం? ఏంటి సార్, ఏం మాట్లాడుతున్నారు? ప్రొఫెసర్, ఈ క్రైమ్ బ్రాంచ్లో ఏసీపీ ధైర్య సాస్ అని ఉంటారు. ఆయనకు జరిగిన విషయం మొత్తం చెప్పండి. సరే, వాళ్ళు ఎంత అడుగుతుందో రిపోర్ట్ చేసేయండి. మా చేతులు ఎప్పుడో కలిసిపోయాయి సత్యం. ఇంకా నీ చేతులు కలపాలా లేదా అన్నది నీ ఇష్టం. అవును సత్యం, ఈ శాప్ను స్థాపించింది ఏసీపీ ధైర్యాన్ని. తనే నన్ను ఈ శాప్లోకి ఇన్వైట్ చేశాడు. అప్పటి నుంచి ఇద్దరం కలిసి ప్రజలకు మంచి చేస్తూ వెళ్ళాం. మొదట్లో నేను ఈ కేసు నుంచి డైవర్ట్ చేస్తే చాలనుకున్నాం. ప్రొఫెసర్ దొంగబాబాని కలవటం, ఆ రోజు నువ్వు విన్న కాల్ ట్రేస్, ఇవన్నీ దాంట్లో పాటే. కానీ తర్వాత నువ్వు నిజాయితీగా మారావని తెలిసి నిన్ను కూడా మా టీంలో జాయిన్ చేయించుకోవాలనుకున్నాం. ఈ విషయం నీకు డైరెక్ట్గా చెప్తే నమ్మవు కదా, ఇంకా మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటావు. అందుకే నీకు నువ్వుగా తెలుసుకోవాలనుకున్నాం. అందుకే ఈ నాటకం ఆడాం. ఇష్టమైతే జాయిన్ కా, ఆలోచించుకో. సార్, నా చేతులను కూడా మీ చేతుల్లో కలుపుకోండి సార్.